రైతు సోదర సోదరీమణులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫిబ్రవరి 1, 2025 అండి, శనివారం రోజు. ఈరోజు మనం నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో ఉన్నామండి. మెలీనా సీడ్స్ వారి జమునా 116 తేజ రకం వెరైటీ ఫీల్డ్ పెట్టడం జరిగిందండి. దాదాపు 350 నుంచి 400 మంది రైతులు కూడా విచ్చేసారండి, చూశారు. రైతులు కూడా మనకి రైతు అందుబాటులో ఉన్నారు. ఒకసారి రైతు అభిప్రాయం తీసుకుందాం. అలాగనే ఫీల్డ్ చూడటానికి వచ్చిన రైతులు కూడా ఉన్నారండి, వారి అభిప్రాయం కూడా తీసుకుందాము. అన్న నమస్తే. ఏం పేరండి? నా పేరు రూపావత్ సైదా. మీరు ఈ వెరైటీ ఎక్కడ తీసుకున్నారు? సీడు భాగ్యశ్రీ ఓకే. మొక్క ఎక్కడ నాటిచ్చారు? గురిజాల గంగారంలో పద్మజ నర్సరీలో మొక్క పెంచారు. మీకు మొలక శాతం ఎలా వచ్చిందన్న? 90% వచ్చింది. 100 విత్తనాలలో 90% వచ్చింది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు? ఇది 26 కుంటలు. 26 కుంటలేక మీరు వేసింది. 26 కుంటలు అంటే ఒక 60 సెంట్లు. 60 సెంట్లు పొలం వేసారు. మీకు మొక్క ఫస్ట్ నుంచి చూసారు, ఎలా ఉంది ఎదుగుదల? కానీ ఇది మంచిగానే ఉంది. కాపు కానీ బాగుంది. మీరు మందు కట్టలు ఎన్ని పెట్టారు? 5 కట్టలు పెట్టాము. ఈ వెరైటీ అనేది మీకు ఎలా తెలుసు? మా బావ ఇక్కడ వీర్లపాలెంలో వేసారు. పోయిన సంవత్సరం వేసారు. దిగుబడి బాగా వచ్చేది, అందుకని మేము కూడా వేయడం జరిగింది. ఫిబ్రవరి 1, 2025 ఈ రోజు వరకు ఎంతకు కాసింది అనుకుంటారు ఈ తోట? ఈ 60 సెంట్లు 18-19 గంటలు, 18 నుంచి 20 క్వింటాల లోపు. 60 సెంట్లు 20 క్వింటాలకి ఇప్పటికి కాసిందండి. ఈ రోజు ఫీల్డ్ కూడా చూడటానికి అందరు రైతులు కూడా చాలా మంది వచ్చారు. ఒకసారి రైతు అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చూడటానికి వచ్చిన రైతులు కూడా. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఎలా ఉంది అన్న వెరైటీ? బొబ్బెరకు తట్టుకుంటుందన్న. రెండోది, ఇప్పుడు నల్లి ప్రభావం ఎక్కువ ఉన్న వేరే ఇత్తనాలు వేరే చూసినా అది మాడిపోతున్నాయి. ఈ ఇత్తనానికి అయితే నల్లి కాట అనేది తక్కువ ఉంది. ఎక్కడ పోతే అక్కడ కాయ అవుతుంది. నీట్గా ఉందన్న. తాలు శాతం కనుక ఎలా ఉందన్న? మనం ఎక్కడ చూసినా గానీ ఎక్కువ ఈ సంవత్సరం నల్లి, బొబ్బర తర్వాత తాలు శాతం అనేది విపరీతంగా ఉంది. దీనిలో తాలు శాతం ఎట్లా ఉంది? తాలు శాతం అనేది ఎగబడడం లేదండి. తాలు శాతం అనేది లేదు ఇందులో. లేదు. వెరైటీ అయితే వేసుకోవచ్చా? వేసుకోదగ్గ ఇత్తనం. ఒక సన్నకారు, ఒక సాధారణ రైతు కూడా వేసుకోవచ్చు అంట? వేసుకోవచ్చు అన్న. పెట్టుబడి ఎక్కువ అంటవా తక్కువ అంటవా? పెట్టుబడి తక్కువే. వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేస్తున్నాం. అయినా నల్లికి తట్టుకుంటుంది, బొబ్బరికి తట్టుకుంటుంది. ఓకే అన్న, మీ పేరన్నా? నా పేరు బాలునాయక్ అన్న. బాలునాయక్. వెరైటీ ఎలా ఉందన్న? వెరైటీ బాగుందన్న. బాగుందా? ఎన్ని గంటలు వస్తుంది అనుకుంటారు? మామూలుగా అయితే ఇప్పుడు చూసిన స్టెప్ అయితే అప్పుడు కాసింది, ఇప్పుడు కాయబోయే స్టెప్ 2 స్టెప్ కూడా వచ్చింది. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు అయిద్దన్న.